డైరెక్ట్ సెల్లర్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్ రెండూ ఒకటే కావు, కానీ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉన్న డైరెక్ట్ సెల్లర్ మాత్రం భారీ స్థాయిలో ఎదుగుతాడు. డైరెక్ట్ సెల్లర్ అంటే ఏమిటి? కంపెనీ ప్రోడక్ట్ ను కస్టమర్ కు డైరెక్ట్ గా చేరవేయడం. ప్రొడక్ట్ జ్ఞానం, కస్టమర్ హ్యాండ్లింగ్, ఫాలో అప్స్, రికమెండేషన్స్ వీటితో పని సాగుతుంది. టాస్క్ బేస్డ్ రోల్, ఎక్కువ అమ్మటం, టీమ్ బిల్డ్ చేయటం. సింపుల్ గా డైరెక్ట్ సెల్లర్ ఒక డిస్ట్రిబ్యూషన్ రికమెండేషన్ రోల్. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏమిటి? ఒక వ్యవస్థ, సిస్టమ్ క్రియేట్ చేసే వ్యక్తి. మార్కెట్ సమస్యలు సాల్వ్ చేస్తాడు. బిజినెస్ గ్రో చేయడానికి స్ట్రాటజీస్, సిస్టమ్స్, టీమ్స్ నిర్మిస్తాడు. విజన్ బేస్డ్ రోల్. సింపుల్ గా ఎంటర్‌ప్రెన్యూర్ ఒక సిస్టమ్ క్రియేటర్, వాల్యూ బిల్డర్. ఎప్పుడు డైరెక్ట్ సెల్లర్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాడు? డైరెక్ట్ సెల్లర్ జస్ట్ సెల్లింగ్ చేస్తే సేల్స్ పర్సన్. డైరెక్ట్ సెల్లర్ సిస్టమ్స్ బిల్డ్ చేసి, టీమ్ డెవలప్ చేసి, స్కేల్ చేస్తే ఎంటర్‌ప్రెన్యూర్. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఒక బిజినెస్ మోడల్, ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఒక మెంటర్ మోడల్. డైరెక్ట్ కి ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉంటే ప్రెజెన్స్ లేకున్నా టీమ్ పనిచేస్తుంది, ఇన్కమ్ స్కేల్ అవుతుంది, ప్రొఫెషనల్ బ్రాండ్ అవుతారు, లాంగ్ టర్మ్ లెగసీ బిల్డ్ అవుతుంది. డైరెక్ట్ సెల్లర్, ఎంటర్‌ప్రెన్యూర్ వేరు, కానీ సక్సెస్ఫుల్ డైరెక్ట్ సెల్లర్ అవ్వాలంటే ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ తప్పనిసరి. మీరే ఆలోచించండి, మరి మీరు ఎప్పటికీ కల్పవృక్షలో డైరెక్ట్ సెల్లర్ గానే ఉండిపోతారా, లేదా ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ తో సక్సెస్ఫుల్ డైరెక్ట్ సెల్లర్ గా ఎదుగుతారా?